తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీకి సంబంధించినటువంటి కార్మికులు కానీ పెద్ద ఎత్తున అయితే ధర్నా చేపట్టారు. ఈ నేపథ్యంలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 96 డిపోలకు సంబంధించిన బస్సులు ఎక్కడికెక్కడ ఆగిపోయిన నేపథ్యంలో కూడా ఆయా డిపోల వద్ద కూడా ఆర్టీసీ కార్మికులు పెద్ద ఎత్తున సమ్మెకి దిగినటువంటి సందర్భాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్లో హైదనగర్ డిపో వద్ద అయితే పెద్ద ఎత్తున ధర్నా అయితే చేపట్టారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి యూనియన్ నాయకులు రాజిరెడ్డి గారు. సార్ చెప్పండి, ఏంటి అది ఈ సమ్మెకి సంబంధించిన విషయాలంటే గత ప్రభుత్వంలో ఏం హామీలు ఇచ్చింది, ఈ ప్రభుత్వంలో వచ్చిన తర్వాత ఎన్ని రోజుల తర్వాత హామీలు ప్రత్యేక దీని గురించి ఏం చెప్తారు? గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులపైన దమనకాండ కొనసాగించింది, యూనియన్ రద్దు చేసింది, వేతన సవరణ లేదు అని పెండింగ్ పెట్టింది. కాబట్టి అసెంబ్లీ ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టారు. మేనిఫెస్టో పెట్టిన సందర్భం నేను కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిన, కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని చెప్పి డిప్యూటీ తిరగడం గెలిపించినాం. 2.5 సంవత్సరాలు అవుతుంది. మేనిఫెస్టో సమస్యలు ఆర్టీసీలో యూనియన్ పునరుద్ధరించాలి. రూపాయి ఖర్చు ఉందా? దానికి రాజ్యాంగంలో ఉంది కదా. దాని కమిటీ ఎందుకు? మౌఖిక ఆదేశాలు ఇచ్చిండు కేసీఆర్, రద్దయినాయి. మీరు ఒక ఆదేశాలు ఇస్తే యూనియన్ పునరుద్ధరించవచ్చు కదా, ఒక డిమాండ్ పరిష్కారం అవుతుంది కదా. అలాగే విలీన ప్రక్రియ అసంపూర్తిగా ఉంది, అపాయింటెడ్ ప్రకటించాలి. అసలు పని అయిపోయింది కదా, పెట్టిగా మేనిఫెస్టోలో పెట్టని అడుగుతున్నాము. 2021 పే స్కేల్ ఇవ్వాలన్నా వద్దా? 2025 ఇవ్వాలన్నా వద్దా? 2 ఉన్నాయి, ఒకటని ఇవ్వండి. ఆర్టిస్ట్ కార్మికులకు తక్కువ జీతాలకు ఎవరు పని చేస్తున్నారు ఈ రాష్ట్రంలో చూపెట్టండి. మేము ఒకటే అడుగుతున్నాం, ఒకటని ఇవ్వండి. ఇప్పుడు తక్షణమే రిటైర్మెంట్ టైంలో ఒకరికి 15 లక్షలు రావాలి. మా డబ్బులు మాకు ఇవ్వడానికి ఎందుకు ఇబ్బంది? మా డబ్బులు మాకు ఇవ్వాలి కదా రిటైర్మెంట్ టైంలకు. కాబట్టి ఈ సమస్యలన్నిటిపైన డిమాండ్ చేస్తున్న కారు నియామకాలు ఉన్నాయి, చనిపోయిన ఉద్యోగుల పిల్లలు ఉన్నారు, వాళ్ళకి రెగ్యులర్ ప్రాతిపదికన ఉద్యోగాలు ఇవ్వాలి. కేసీఆర్ గారు దాన్ని కన్సల్టెడ్ పేమెంట్ అన్నారు, కాబట్టి రెగ్యులర్ ఉద్యోగాలు ఇవ్వాలి. ఈ అన్ని సమస్యలపైన గొంతమ్మ కోరికలు కావే. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు కల్పించుకొని దీర్ఘకాలిక సమ్మె పోకుండా సమస్యలు పరిష్కరించాలి, చర్చల ద్వారా అని చెప్పి మీ ద్వారా కోరుతున్నా. దీర్ఘకాలిక సమస్య అయితే ఏముంటుంది? 2001 చూసినాం కదా, తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఓడగొట్టినాం. రాజశేఖర్ గారు చెప్పారు విజయోత్సవంలో ఆర్టిస్ట్ కార్మికుల మద్దతులనే గెలిచామని చెప్పి. 2019 తర్వాత కేసీఆర్ ఓడగొట్టినాం. రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఆర్టిస్ట్ కార్మికులు తిరుగుబాటు ఏదైనా సాధిస్తారని చెప్పి. మేము ప్రచారం చేస్తాం, మ్యాన్ టు మ్యాన్ ప్రచారం చేస్తాం. మా కుటుంబ సభ్యులు, మా బంధుమిత్రులు. ఇప్పుడు ఇది దీర్ఘకాలిక సమస్యగా పోతే ప్రభుత్వానికి ఇబ్బంది, ఆర్టిస్ట్కి ఇబ్బంది, ప్రజలకు ఇబ్బంది, కార్మికులకు ఇబ్బంది. కాబట్టి బేసిజాలకు పోకుండా దీర్ఘకాలిక సమ్మె పోకుండా ముఖ్యమంత్రి గారు కల్పించుకొని తక్షణమే సమస్య పరిష్కారం చేయాలి, చర్చల ద్వారా అని చెప్పి మీ ద్వారా కోరుతున్నాం. ఇలాంటి సమ్మెలు చేస్తే ప్రభుత్వం చర్చలు దిగే అవకాశం ఉంటుంది, ఎందుకంటే సామాన్య ప్రజల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సామాన్య ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీ ఇబ్బందికి మేము కారణం కాదు, గొంతమ్మ కోరికలకు కోరటం లేదు, మేనిఫెస్టో పెట్టే సమస్య గురించి అడుగుతున్నాం. కాబట్టి ఆలోచించండి. ప్రభుత్వం ఇచ్చింది కదా, మీరు ప్రజలు కూడా కొట్లాడుతున్నారు కదా. మేనిఫెస్టో పెట్టిన హామీలు ఇవ్వాలి, కాంగ్రెస్ పార్టీ హామీలు అమలు చేయాలని కొట్లాడుతున్నారుగా. మేము హామీలు అమలు చేయాలని కొట్లాడుతున్నాం. హామీలు అమలు చేయాలని కొత్తది ఉంటే మమ్మల్ని అడగండి. కాబట్టి ప్రజలతో పాటు మేము ప్రజలమే కదా. మీ హామీలకు మీరు అమలు చేయమని కొట్లాడుతున్నారు, మా హామీలు మేము అమలు చేయాలని కొట్లాడుతున్నాం. ప్రజల మద్దతు మాకు ఉండాలని ప్రజలను కొడుతున్నాం. ప్రధానంగా ఇప్పుడు సమ్మె చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం చర్చలకు దిగి రాకపోతే మీ భవిష్యత్ కార్యాచరణ తర్వాత సమ్మె కొనసాగుతుంది. ఈ డిపోలో స్వచ్ఛందంగా విద్యుత్ బస్సు డ్రైవర్ మద్దతు ఇచ్చారు, అద్దబస్ డ్రైవర్ మద్దతు ఇవ్వాలని కోరుతున్నా. ఎవరు కూడా లాస్ట్ టైంలో ఆత్మహత్యలు చేసుకోవద్దు. ఆత్మహత్యలు సమస్య పరిష్కారం కాదు. మా చెల్లెళ్ళకు, మా తమ్ముళ్ళకు చెప్తున్నా, ఎవరు కూడా ఆత్మహత్యల వైపు ఆలోచన చేయకండి. బతుకుందని కొట్లాడదని ప్రభుత్వం దించుతాం అవసరం ఉంటే. కేసీఆర్ దించలేదా? కానీ మనం మాత్రం ఆత్మహత్యలు చేసుకోవద్దు. మన పిల్లలు దూరం అవుతారు, మన కుటుంబం దూరం అవుతుంది, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది బతకడం. ఆత్మహత్య ఆలోచన ఎవరు చేయొద్దు. ఆత్మహత్య సమస్య పరిష్కారం కాదు అని తెలియజేస్తున్నాం. ఇది ముఖ్యంగా అయితే ఏదైతే ఆర్టీసీ కార్మికులు ఇచ్చినటువంటి డిమాండ్లను ప్రభుత్వం ఎప్పుడైతే పరిష్కరిస్తే అప్పుడే సమ్మె విరమించే ప్రయత్నం చేస్తాం. మెట్టకేలకు ఆ పీఆర్సీతో పాటు అలాగే పే స్కేల్ విధానం, ఆర్టీసీని విలీనం చేసే అంశాలు కూడా పెద్ద ఎత్తున అయితే ప్రధానంగా గత కొన్ని సంవత్సరాలుగా అయితే ఈ యొక్క పెండింగ్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రజాపాలన ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక మీ సమస్యలను పరిష్కరిస్తామని పెద్ద ఎత్తున అయితే ఆ రోజు ఆర్టీసీ కార్మికులకు హామీ ఇచ్చారని ఈ సందర్భంగా నాయకులు తెలిపారు. అదేవిధంగా ఈ ఉన్నటువంటి ఆర్టీసీ కార్మికుల సమస్యలు కానీ ఆర్టీసీ విలీన ప్రక్రియను కూడా పెద్ద స్థాయిలో పూర్తి స్థాయిలో కూడా పరిష్కరించి ఆర్టీసీని విలీనం చేయాలని కూడా ప్రస్తుతం నాయకులు అయితే చెప్తున్నారు. కెమెరామెన్ రఘుతో మహేష్, హైదరాబాద్.